హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి చూసారు కదా, రోడ్ అంతా ఖాళీయే, ఒక్కళ్ళు కూడా లేరు. టైం వచ్చేసి 10:30 10:45 అట్లా అవుతుందన్నమాట. ఇంకా ఎవరన్నా కనిపిస్తారేమో ఈ బ్యాగ్ వాళ్ళ బండి మీద పెట్టి పంపిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది సగం దూరం కూడా రాలేదు, ఇంకా సగం దూరం పైనే నడిచి వెళ్ళాలి. మాకు ఇటు సైడ్ ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ రావన్నమాట, చాలా దూరం వెళ్ళాలి. ఇంకా మా వారేమో డ్యూటీకి వెళ్ళారు. తను రావడానికంటే రెడీ అయ్యిండు, నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. కానీ తను రాలేదన్నమాట. ఇంకా ఆయన డ్యూటీ కాడి నుంచి రావడానికి కుదరలేదు కాబట్టి మధ్యలో ఇంకా నేనే వెయిట్ మోసుకుంటూ దారిలో అక్కడక్కడ దించుకుంటూ మళ్ళీ కొంచెం సేపు ఆగి అట్లా అయితే వెళ్తూ ఉన్నమాట. ఎవరన్నా ఒక్కళ్ళన్నా కనిపిస్తారేమో, ఆటో అన్న వస్తుందేమో ఛార్జ్ పెట్టి వెళ్దాం అనుకుంటే అస్సలు రాలేదు. ఇగో చూడండి అక్కడక్కడ. అసలు నాకైతే ఆ వెయిట్ మొయ్యలేకపోతున్నాను. నేను బరువులు మనకు అలవాట్లేదు కాబట్టి, అంటే చాలా బరువు ఉందన్నమాట అదైతే, ఆ బ్యాగ్ అంతా కూడాను. చూడండి అసలు రోడ్డు మీద ఒక్క ఆటో కానీ ఒక మనిషి కానీ ఎవ్వరు లేరనమాట. ఇంకా నేను ఎలాగైనా అది తీసుకెళ్ళి ఈరోజు కొరియర్ చేయాలి. మనకి ఇప్పటికే చాలా కాల్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది స్టార్టింగ్లో 2-3 డేస్ మనకు అలవాటైన తర్వాత. అండి చూసారు కదా, అది మోసుకొని వెళ్ళి వచ్చేటోడికి నా పని అయిపోయింది. ఒక గ్లాస్ వాటర్ తాగి అట్లా కూర్చున్నాను. ఇంకో చూడండి, నేను ప్యాకెట్లు అన్నీ తీసుకెళ్ళిన సంచి అనమాట. ఇవాళ వచ్చేసి ఒక 7 ప్యాకెట్స్ అయితే నేను కొరియర్ చేశాను. కొరియర్ అంటే అది పోస్టల్ వేసి వచ్చాను అనమాట. చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. తనైతే డైలీ అంటే కష్టం అని చెప్తున్నారు, కొరియర్లో అయితే మనీ ఎక్కువ అని చెప్తున్నారు. కానీ నేను కొరియర్లో వేయడానికి ట్రై చేస్తానన్నమాట. అవైతే పోస్టర్లో అయితే ఆమె అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. మేము 3 డేస్ తిరిగామని. ఫస్ట్ రోజు ఒకటి వేసుకుంది, సెకండ్ రోజు కూడా ఒక్క ప్యాకెట్ వేసుకుంది. ఇంకా మూడో రోజు వెళ్ళేసరికి చాలా కండిషన్స్ పెట్టిందనమాట. ఇంకా ఇంత అయితే మేము వేసుకోము, ఏయో 1-2 ప్యాకెట్స్ అయితే వేసుకుంటాం, దీంట్లో ఏముంది. ఫస్ట్ రోజు చెప్పాము మేము ఇట్లా లిక్విడేను గమ్ అని చెప్పామన్నమాట. మీరు జాగ్రత్తగా ప్యాక్ చేసుకురావాలి అవన్నీ చెప్పారు. మళ్ళీ ఏందో 10,000 మనీ కట్టాలంట, వేరే వాళ్ళతో మాట్లాడాలి, లెటర్ రాయాలి, చాలా అయితే చెప్తుంది. అసలు మనం చేయగలమా లేదా, అసలు మనం అసలు మనకి ఒక నమ్మకం లేదనమాట. మనం చేయగలమా లేదంటే కొరియర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, అవన్నీ కూడా ఫస్ట్లో మాకు తెలియలేదు. ఇప్పుడైతే మాత్రం ఇక చూడండి, నేను మొత్తం చిలికేసాను. మీరు ఒకసారి మొత్తం ఎక్కడ ఇది పెట్టి కలుపుకుంటే మీకు ఎక్కువసేపు కూడా పట్టదనమాట. ఎక్కడ ఉండలేవు అనమాట. ఉండలు అయితే ఉండకుండా చూసుకోండి. ఈ కాటన్ శారీస్కి అయితే పర్లేదు, కానీ హ్యాండ్లూమ్ శారీస్కి అయితే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. వాటర్ కూడా ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోండి. కింద మాత్రం చుక్క పడకుండా చూసుకోండి. ఇంకా ఈ శారీస్ అయితే నేను దీంట్లో ఇట్లా ఓపెన్ చేసేసి ఇందాక మడతల మీద పెట్టాను కదా, ఇట్లా ఓపెన్ చేసేసాను. మీకు టైం లేదు, వెంటనే కావాలనుకుంటే ఇప్పుడైనా తీసి ఆరేసుకోవచ్చు. మీకు ఇట్లా గట్టిగా ప్రెస్ చేశారంటే దీంట్లోకి గమ్ అనేది అబ్జర్వ్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా, నాకు టైం లేదు చేసుకోవాలనుకుంటే, లేదంటే మీరు ఇట్లా పెట్టేసేసి ఒక 1/2 అవర్ వదిలేసేయండి, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఒక 1/2 అవర్ లేదంటే మినిమం ఒక 10 మినిట్స్. అది కూడా మాకు టైం లేదనుకుంటే వెంటనే గుంజి ఆరేసుకోవచ్చు. నేనైతే వెంటనే గుంజి ఆరేసుకుంటాను. మనం హ్యాండ్లూమ్ శారీస్ కదా, ఎక్కువ వాడం కదా, ఉతికేటప్పుడల్లా గంజి పెట్టేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నేను గమ్మే పెడతాను, గంజి కాదు. నాకు అసలు గంజి వంచడం రాదు, గంజి వంచను రాదు, అది కాయను కూడా రాదనమాట. అందుకని నేను ఈ తిప్పలు పడతాను. కానీ నా తిప్పలు ఎంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. గంజి వంచడం నాకు రాకపోయేసరికి మీకు కూడా చాలా యూజ్ అయింది. మీరు ఒక్క శారీ పెట్టుకునేటట్టయితే ఒక జగ్గు నీళ్ళు పెట్టుకొని కొంచెం గమ్ వేసుకోండి. ఈ వాటర్ అనేవి ఇట్లా లూజ్గా లేకుండా, ఎక్కువ తిక్కు కూడా ఏం అవసరం లేదు. మీరు శారీస్ ఇట్లా
ఫోల్డింగ్ అంతా తీసుకొని వేసుకోండి. ఇది ఇంకొకటి, ఈ వాటర్ మిగిలిపోయిన పారబోసుకోకర్లా చివరి బొట్టు వరకు కూడా మనకు పనికి వస్తాయి అనమాట. ఈ శారీస్ అన్నీ గుంజాక ఇంకా దీంట్లో వాటర్ ఉంటే ఇంకో శారీ కూడా దీంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక మీరు గెంజి పెడతారు కదా, గెంజి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అన్ని వాటరే తీసుకొని అంత ఒక శారీకి ఇంత గమ్మే శారీ గట్టిగా ఉండేటట్టు ఇంకా వాటర్ కనిపినట్టు పెట్టుకుంటారు చాలామంది, నేను చూశాను. మా మదర్ కూడా అంతే పెడతారనమాట. అట్లాగా గమ్ము మొత్తం ఈ వాటర్ అన్న ఇప్పుడు కనిపించే వాటర్ అన్నీ ఈ చీలకు పట్టించేసేసుకోవచ్చు. అవి ఇంకా మిగిలిపోయినాయి పారబోసేసుకోవటం, ఎక్కువ వాటర్ పట్టుకోవడం అయితే చేసుకోమాకండి. మొత్తం ఎన్ని శారీస్ చెప్పాను? 6. ఇవి 6 శారీస్ మొత్తం పెట్టాక నేను వాటర్ మిగిలితే ఇంకా ఏమైనా శారీస్ అయితే పెడతాను అనమాట. ఈ గుంజ ఆరేసాక ఇవన్నీ కూడా పెట్టేసేస్తాను, పెట్టాక చూపిస్తాను. ఇప్పుడైతే మనకి 1/2 అవర్ అయిపోయింది. ఇక మొత్తం పెట్టేసేసి కొంతసేపు ఆగాను అనమాట. ఇప్పుడైతే మనం అడుగు నుంచి ఫస్ట్ పెట్టింది అనమాట. ఇక చూడండి, మీకు ఇలా పట్టుకుంటేనే ఆ జిగురుతనం అయితే తెలిసిద్ది అనమాట. మా ఫ్రెండ్ చేత కూడా మీకు చెప్పిస్తాను. ఇది పట్టుకో ఒకసారి. ఇక చూడండి, అబ్బో జిగడగా ఉంది నా చేయి కూడా గమ్మ తల్లి ముందు. అవును, చాలా తిక్కుగా చిక్కగా కూడా ఉంది. ఇక చూడండి మీరు ఇట్లా చూడండి, చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇట్లా అంటుంటే కూడా గమ్ము వాటర్ బయటకు వస్తున్నాయి. చిక్కగా ఉంది, బాగుందండి. చాలా జిగురుగా ఉంది మనం పట్టుకుంటే. నేనైతే ఎమ్మటే చేయి కూడా కడిగేసుకున్నాను. అమ్మాయి తను జాడిస్తుంది అనమాట. ఇంకా ఇవి మనం తీసేసి ఆరేసుకోవచ్చు అనమాట. మనం పట్టుకుంటుంటేనే జారిపోతుంది చేతికి. నేను హ్యాండ్లూమ్ శారీస్కే కానీ కాటన్ శారీస్కి అస్సలు పెట్టలేదు అనమాట. కాటన్ శారీస్కి ఇదే ఫస్ట్ అయ్యింది. మనమేం కాటన్ శారీస్ అది కట్టమయ్యా. ఇక చూడండి, మీకు ఇట్లా ఈ చెయ్యి ఇట్లా ఇక చూసారు కదా, గమ్ము నీళ్ళు అనేది మనకి ఇట్లా తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నావా? ఇక చూడండి, కొంతమంది ఏంటంటే ఇది ఏమైనా ఆరబెట్టేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు అనమాట. మన ఇష్టం అనమాట. మీకు అలా కావాలంటే అంటే గంజి పెట్టుకునే విధానంలో కొంతమంది గంజి కాదు గంజి పెట్టుకునే విధానంలో ఒక్కొక్కరు. మా అమ్మ అయితే ఏం చేసిద్ది అంటే తడి ఈ వాటర్ పిండకుండా ఆరేసేసిద్ది, గంజి పట్టిద్దని. మా అత్త పిండి ఆరేసిద్ది. అందుకని చెప్తున్నా, ఒక్కో రకంగా పెట్టుకుంటారు కదా. పిండి అయినా ఆరేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నీళ్ళు ఆరేసుకోవచ్చు అని కూడా అడిగారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది అనమాట. అవసరం లేదు, టైం వచ్చి 6 అయ్యింది. ఇప్పుడు ఆరేస్తున్నాను. నీళ్ళు ఆరేసుకోవచ్చు. రేపొద్దున నీ శారీ ఎలా ఉండేది అని నేను మీకు చూపిస్తాను. నీళ్ళలోనే నైట్ మొత్తం బయటే ఉంటాయి, నేను ఇంట్లో అయితే వేయను అనమాట. వేసుకోవడానికి కూడా నాకు ఖాళీ లేదు. చూసారు కదా, శారీస్కి అన్నిటికి కూడా కాటన్ శారీస్కి గమ్ అయితే పెడుతున్నాను. ఇవి అయితే తను షాప్లో కట్టుకునిద్ది అనమాట, డైలీ యూస్ శారీసే. నా దగ్గర కాటన్ శారీస్ లేవన్నమాట. తన్ని కొంచెం తెచ్చిమని చెప్పాను, తను తీసుకొచ్చి మీకు పెట్టి చూపిద్దాము. కాటన్ శారీస్కి పెట్టచ్చా లేదా అనేది చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. నేను ఒకసారి పెట్టి మీకు కూడా చెప్తే ఒక క్లారిటీ వచ్చింది కదా. నేను ఎప్పుడు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం పెట్టడం కూడా. నేను ఏది ఫేక్గా కూడా చెప్పడం లేదు. మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కూడా నాకు రిప్లై చేయండి. ఫస్ట్ కొరియర్ సెకండ్ ఒకటన్నా వెళ్తే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉండిద్ది అనమాట. వాళ్ళది ఇంకా వెళ్ళినట్లేదు, మనకి అయితే వెళ్ళిందా లేదా అనేది